హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయమనగానే ఒక 21 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. అండ్ అండ్ నేను అలా అనుకోలే, ఒక 10 మంది 5గురు ఒక సబ్స్క్రైబ్ చేస్తారు అనుకున్నా. బట్ 21 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నా. బేసిక్గా నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో వచ్చేసరికి అది నేను నా ఛానల్ 23లో ఓపెన్ చేశాను, స్టార్ట్ చేద్దాం కదా యూట్యూబ్ అని. సో 1 year బ్యాక్ నేను ఏవైతే ట్రయల్స్ కోసం కొన్ని వీడియోస్ షూట్ చేశానో, సో అవి నేను కొన్ని ఎడిట్ చేసి పెట్టేశా. ఇది 2 weeks బ్యాక్. సో ఇంకా ప్రమోట్ చేద్దాం ఇట్లా బద్దగిస్తూ ఉండే అనమాట ప్రతిసారి. సో ఇక చెయ్యాలి, లేకపోతే అసలు ఏమీ ఏదో క్రియేటివ్నెస్ కొంచెం ఏదో కోల్పోతున్నాము. ఏదో ఒకటి కొత్తగా చేసుకోవాలి, ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉంటేనే కదా కొంచెం యాక్టివ్ ఉందాం అనిపిస్తుంది. అండ్ అట్లానే సర్కిల్ పెడుతుంది, మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అసలు ఏం లేకుండే ఇన్ని రోజులు బ్లాంక్ ఉండే. సో ఎట్లానో మాస్టర్స్ కూడా అయిపోయింది కదా, సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని. అట్ ప్రజెంట్ మనకి ఏ జాబ్ లేదు, గాలి ప్రస్తుతం గాలి తిరుగుతున్నాం. ఏదో కొంచెం కూలి పని చేస్తున్నా అంతే. కూలి పనితో కాస్త ఈ క్రియేటివ్గా కొంచెం ఇవి చేసుకుంటా ఉందామని కొంచెం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట ఇక. సో ఇప్పుడు ఎట్లా అంటే, సో వర్క్ నుంచి వస్తున్నా, అయిపోయింది కూలి పని అయిపోయి ఇంటికి వెళ్తూ సరే ఒకసారి మన ఛానల్ ఎట్లానో ప్రమోషన్ స్టార్ట్ చేసాం, అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామని చెప్పేసి ఒక చిన్న క్లిప్ తీద్దామని చెప్పి చేశాను అనమాట. సో ప్రజెంట్ ఇవాళ వాకింగ్, ఇక్కడ నుంచి ఇల్లు ఒక 4 miles ఏమో ఉంటుంది. ఇవాళ బేసిక్గా ఒక 1 hourలో వెళ్ళిపోతా, అటు ఇటు చూసుకుంటూ. అక్కడ వాల్మార్ట్ కూడా ఉంది, సో అక్కడికంటే టైం ఎక్కువ పడుతుంది. సో వాల్మార్ట్లో ఏదో ఒకటి తీసుకొని అట్లా వెళ్తా. అది ప్రస్తుతానికి క్లైమేట్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. నేను ఎప్పుడు వీడియో తీస్తున్నా వాన పడుతుంది, ఇవాళ తీద్దాం అనుకున్నా, ఇవాళ క్లైమేట్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎదుగోండి క్లైమేట్ చాలా బాగుంది. ఈ మా యుఎస్ రోడ్లలో గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇట్లా వాన పడే ముందు కొంచెం లైట్ ఫేడ్ అయింది, లేకపోతే ఇంకొంచెం బాగుండేది. ఇంకా చాలా నేర్చుకోవాలబ్బా కంటెంట్ తీసేటప్పుడు. బేసిక్గా ఫోన్లో ఎడిట్ చేస్తున్నా ఈ మూవీ, కొంచెం బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. ఇంకా కెమెరా చిన్న ట్రైపాడ్ ఉండే, దాంతో షూట్ చేస్తున్నా ఇప్పుడు. చక్కగా ఇలా సైడ్ వాక్లో నడుచుకుంటే గాలికి వెళ్ళిపోవాలి చల్లగా. వాన పడి ఏంటి సంగతి, ఏదో ఒకటి సజెస్ట్ చేయండి అబ్బా. ఐ వాస్ థింకింగ్ నేను ఇన్ఫర్మేటివ్ చేద్దాము అని, బట్ మనకి అది ఎంతవరకు షూట్ అవుతుందో తెలియదు. ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నేను వాన కూడా స్టార్ట్ అయిందబ్బా. ఇదిగో షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలోకి వచ్చేసా, పార్కింగ్లో నడుస్తుండే. ఇదిగో చూడండి, వాన పడుతుంది, పోవాలి ఇంటికి. ఇంతగా అక్కడ ఉంది వాల్మార్ట్, ఇవన్నీ ఫిట్నెస్ అక్కడ ఉంది వాల్మార్ట్. 200 ఏమో వస్తుంది, 100 meters పైన ఏమో అంటారు. ఒక 5 నిమిషాలు పడుతుంది రావడానికి నడిచి. ఇది అక్కడ రాస్, ఇంటికి దారిలో చాలా ఉన్నాయి అబ్బా మాకు. అట్లా పోతా ఏమన్నా ఇంట్లో కావాలంటే తీసుకొని వెళ్ళిపోతాం. వాళ్ళకి కనపడేటట్టుంది. కార్ లేదుగా మాకు. ఫస్ట్ ఇయర్లో కారు కొన్నా వచ్చి కొత్తల్లో, దాన్ని తీసుకెళ్ళి దానికి గుద్దా. అది బండి టోటల్ చేశారు, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. కొంచెం పెద్ద యాక్సిడెంటే.
ఏదో అలా బయటపడ్డాను దాని నుంచి. అప్పటి నుంచి ఇక మళ్ళీ బండి లేకుండా రూమ్మేట్స్ డ్రాప్ చేసేవాళ్ళు, అలా ఎలా చేసేవాళ్ళు. చూడాలి మళ్ళీ ఏదన్నా జాబ్ ఏమన్నా తగిలితే చేద్దాం. సరే, ఓకే మరి. ఆల్ రైట్, వాన కూడా పడుతుంది. షార్ట్ క్లిప్ అనుకున్నా, అందుకే వెంటనే వాళ్ళు కట్ చేసేస్తున్నాయి. ఇంకా ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మరింత సపోర్ట్ చేయాలనుకుంటున్నా. మీరంతా చేస్తే ఉంటే నేను కూడా మంచి కంటెంట్ వెతుక్కుంటూ వస్తా మంచిగా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ గంట కొట్టండి. ఓకే, ఉంటా.